హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు 2018 నుంచి 2022 నాటి పెండింగ్ డీఏ, డీఆర్ ఎరియర్స్ అలాగే పీఆర్సీ చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపులపై సమగ్ర సమాచారము డీఏ, పీఆర్సీ, ఏపీజీఏల ఇతర పెండింగ్ బిల్లుల తాజా స్టేటస్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న వివిధ రకాల బకాయిల చెల్లింపులు, పెండింగ్ బిల్లుల పరిస్థితి ప్రస్తుతం ఈ అలాగే ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌ల జాప్యం వంటి అనేక అంశాలపైన అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీజీఎల్ఐ విషయానికొచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ క్లెయిమ్ చెల్లింపులలో జాప్యము. చాలామంది ఉద్యోగులు ఏపీజీఎల్ఐ లోన్ పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్ కోసం దరఖాస్తు చేసుకొని సంబంధిత బిల్లు నంబర్లు కూడా జనరేట్ అయినప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు దరఖాస్తు చేసుకున్న కొందరికి చెల్లింపులు జరిగాయని, అయితే తమకెందుకు జాప్యం జరుగుతుందని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఇటీవల కాలంలో ఏపీజీఎల్ఐకి సంబంధించి పార్ట్ ఫైనల్, ఫుల్ సెటిల్మెంట్ మరియు డెత్ క్లెయిమ్‌లు చాలా వరకు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయి అనే మాట వాస్తవమే. జాప్యానికి గల కారణాలు చూసుకున్నట్లయితే మీ విషయంలో చెల్లింపు అనేది ఆలస్యం అవ్వడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. సాంకేతిక సమస్య మొదటిది సీఎఫ్ఎంఎస్ లేదా ట్రెజరీ స్థాయిలో సాంకేతిక లోపాలు లేదా బడ్జెట్ లభ్యత, నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద నిధులు కొరత లేదా కేటాయింపులలో జాప్యమైనా ఉండవచ్చు. ప్రాసెసింగ్ అవాంతరాలు, మీ నిర్దిష్ట బిల్లు ప్రాసెసింగ్‌లో ఏదైనా అదనపు వెరిఫికేషన్‌లు లేదా స ఆహ్, స డాక్యుమెంట్ సంబంధించినటువంటి సమస్యలేమైనా ఉన్నట్లయితే ఈ విధంగా జమ కాకపోయి ఉండొచ్చనమాట. మీరు చేయాల్సిందేంటంటే ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి మరియు పరిష్కారం కోసం దయచేసి మీరు మీ యొక్క సంబంధిత ఎస్టీఓ గారిని లేదా డీటీఓ గారి కార్యాలయాన్ని వ్యక్తిగతంగా కలిసి మీ బిల్ నంబర్‌తో పాటు మీ సమస్యను వివరించి ప్రస్తుత స్టేటస్ గురించి ఆరా తీయండి. ఇకపోతే సరెండర్ లీవ్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు మరియు పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ ఎప్పుడు విడుదలవుతుంది? అలాగే అనేది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వం వద్ద నిధుల లభ్యతపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేసినప్పుడు మాత్రమే ఈ బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు ఈ బకాయిల చెల్లింపులపై అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నిర్దిష్ట తేదీ లేదా టైమ్‌లైన్ అనేది లేదు. తదుపరి 2024, 25లలో రిటైర్ అయిన వారికి ఎర్న్డ్ లీవ్స్, హాఫ్ పే లీవ్, ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లుల తాజా అప్డేట్ విషయానికొచ్చినట్లయితే 2024, 25 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్, ఈఎల్ లేదా హెచ్‌పీఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్‌లో ఒక మార్పు అయితే గమనించబడింది. స్టేటస్‌లో మార్పు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ బిల్లుల స్టేటస్ వద్ద మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ 2025 అని అయితే చూపిస్తూ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం బిల్ నంబర్‌లు జనరేట్ కాబడిందనమాట. దీని అర్థము బిల్లులు రద్దు కాలేదు. అవి కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1 తేదీన జరిగే ప్రక్రియే. అయితే చెల్లింపులు మాత్రం నిధుల విడుదలపైనే ఆధారపడి ఉంటాయి. ఇక ఎరియర్ బిల్లుల సమర్పణ నిధి పోర్టల్. సానుకూల అంశం. ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అరియర్ బిల్లులను ఉదాహరణకు సరెండర్ లీవ్‌కు సంబంధించినవి అలాంటివి ట్రెజరీకి సమర్పించడానికి ఉపయోగపడితే నిధి పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తోంది. డీడీఓలు ఈ పోర్టల్ ద్వారా బిల్లులను విజయవంతంగా సబ్మిట్ చేయగలుగుతున్నారు. గమనికండి. సబ్మిట్ అవ్వటం వేరు, చెల్లింపు జరగటం అనేది వేరనమాట. ఇకపోతే ఇటీవల జమ అయిన కొన్ని పెండింగ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్లు ఇటీవల ఉద్యోగుల ఖాతాలో జమ అయినట్టు సమాచారము. వాటిలో చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్‌లు, పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్స్, కొన్ని ఏపీజీఎల్ఐ క్లెయిమ్‌లు, సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని బకాయిలు,
ఎంటీఎస్ మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ అరియర్స్. ఇకపోతే డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపుల పరిస్థితి. జనవరి 2025 డిఏ 18 నెలల బకాయిలండి. ప్రభుత్వ హామీ 18 నెలల బకాయిలను సమాన విడతల్లో అనగా సెప్టెంబర్ 2023, అలాగే డిసెంబర్ 2023, మార్చి 2024లలో చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. సో, వాస్తవ స్థితి షెడ్యూల్ ప్రకారంగా 3 విడతల గడువులు ముగిసిన నేటి వరకు ఒక్క విడత కూడా జమ కాలేదు. ఇక జూలై 2022 డిఏ 14 నెలల బకాయిలు. దీనికి సంబంధించి ప్రభుత్వ హామీ ఈ 14 నెలల బకాయిలను 3 విడతల్లో అనగా మార్చి, జూన్, సెప్టెంబర్లలో చెల్లింపులు చేస్తామని షెడ్యూల్ ఇచ్చారు. వాస్తవ పరిస్థితి మొదటి విడత మార్చి గడువు ముగిసినా చెల్లింపులు జరగలేదు. రెండో విడత కూడా సమీపిస్తోంది. డిఏ బకాయిల మొత్తం ఈ 2 డిఏలకు సంబంధించిన ప్రతి ఉద్యోగి పెన్షనర్కు లక్షల రూపాయలలో అయితే బకాయిలుగానే రావాల్సి ఉందన్నమాట. మరి 11వ పీఆర్సీ ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ హామీ 11వ పీఆర్సీ బకాయిలను 4 విడతల్లో అనగా 2024లో 10%, అలాగే 2022లో 20%, 2026లో 30%, ఇక 2027లో 40% చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఒప్పందం అయితే కుదుర్చుకుంది. సో, పరిస్థితి వాస్తవ స్థితి 2024లో చెల్లించాల్సినటువంటి 10% వాయిదా నేటికి చెల్లించలేదు. భవిష్యత్తులో చెల్లింపులపైన స్పష్టత లేదు. ఈ షెడ్యూల్‌ను ప్రభుత్వం పునఃసమీక్షించి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు జీవో నంబర్ 106 ప్రకారంగా ప్రభుత్వ ఉత్తర్వులు. పెన్షనర్లు పీఆర్సీ బకాయిలను జీవో నంబర్ 106 ప్రకారంగా ఏప్రిల్ 1, 2023 నుంచి 4 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, వాస్తవానికి జీవో విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్క విడత కూడా జమ కాలేదు. ఈ బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆవేదన మరియు ఆశ. పై వివరాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు భారీ మొత్తంలో పేరుకొని ఉన్నాయని స్పష్టమవుతుంది. నెలవారీ జీతాలు లేదా పెన్షన్లు కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులైతే వాపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుల సమస్యలపైన తక్షణమే దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలోనైనా సరే కనీసం 2 విడతల బకాయిలనైనా విడుదల చేసి తమకు ఆర్థిక ఉపశమనం కలిగించాలి అని ఉద్యోగులు, పెన్షనర్లంతా కూడా గట్టిగా కోరుకుంటున్నారు. మరి ఈ చెల్లింపులు త్వరగా జరగాలి అనైతే ఆశిద్దాం.